కాల్పుల్లో పోలే చంద్రశేఖర్ మృతి చెందాడు. డెల్టాన్లో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్న చంద్రశేఖర్ ఆ సమయంలో అక్కడే ఉన్న అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సడన్లీ వెన్ హీస్ వర్కింగ్ ఆ గ్యాస్ స్టేషన్లో షూట్ చేశారంట అండి మా బ్రదర్ని. ఇది చాలా బాధాకరం మాకు. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి మా ఫాదర్ మా మదర్ చాలా కష్టపడి పెంచారండి మమ్మల్ని. అయితే ఈరోజు ఇట్లా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ మాత్రం చాలా స్పందించాలండి ఈ విషయంలో. మన భారత స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది కాల్పుల్లో ఇట్లా చనిపోతున్నారు. కాబట్టి త్వరగా స్పందించి ఇంకోటి మా బ్రదర్ని ఎంత వీలైతే అంత త్వరగా మన ఇండియాకి మాకు చేరుస్తారని మేము కోరుకుంటూ ఇండియన్ ఎంబసీకి ప్రార్థిస్తున్నాము. నిన్న నైట్ చనిపోవడం జరిగింది. ఎట్లా గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తుంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గన్ షాట్ చేసారని తెలిసింది. మేము ఒకటే కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని, మా తమ్ముడు ఎట్లయినా సరే మా తమ్ముడు ఇక్కడ ఇండియాకి వచ్చేటట్టు సాయశక్తుల ప్రయత్నించి మా తమ్ముడిని మాకు అప్పగించాలని ఇండియన్ ఎంబసీని కోరుకుంటున్నాము. ప్రభుత్వాన్ని దయచేసి మా భారత ప్రభుత్వాన్ని, మా ఇండియన్ ఎంబసీని, సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ